దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 308. తనది కోడి బ్రెయిన్ కాదని నిరూపించుకుంటున్న మైథిలి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. జెస్సీ నోటితోనే చెప్పిస్తాను అన్న కళ్యాణ్ మాటలకి క్రాంతి ఆశ్చర్యపోతూ చూస్తుంటే, తన నోటితో నేను ఇలా చేశానని ఎలా చెప్తుంది కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి. మామూలుగా అయితే తనెందుకు చెప్తుంది? నా మెంటల్ని బయటికి తీస్తే గాని ఖచ్చితంగా చెప్తుంది అంటాడు కళ్యాణ్. అమ్మో, నీ మెంటలు మామూలుగా ఉంటాయా? నీ మెంటలు బయటికి తీస్తాను అనగానే తనతో ఖచ్చితంగా నిజమేంటో చెప్పిస్తావని నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది అంటుంది మైథిలి నవ్వుతూ. కానీ క్రాంతికే ఏమీ అర్థం కావడం లేదు. అసలు ముందు తను ఎక్కడ ఉందో ఒకసారి తనకి ఫోన్ చేసి కనుక్కో ఎనిమి అంటాడు కళ్యాణ్. అడిగితే చెప్పే రకమా తను అంటుంది మైథిలి. ఎప్పుడు నిన్ను ఆఫ్ కొడి బ్రెయిన్ అని తిడతాను కదా, ఇప్పుడు నువ్వు తెలివైన దానివి అని నిరూపించుకోవాలంటే తన దగ్గర నీ తెలివి ఏంటో ప్రదర్శించు అంటాడు కళ్యాణ్. ఓ, నా తెలివికి టేస్ట్ పెడుతున్నావా అని అంటుంది. అవును అంటాడు. మైథిలి కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని చెప్పి ఫోన్ తీసి తనకు ఫోన్ చేస్తుంటుంది. అదే సమయంలో జెస్సీ మూతబడిన వాళ్ళ కంపెనీ ఆఫీస్కి వెళ్ళి బూజు పట్టి బల్లులు బొద్దింకలు తిరుగుతున్న ఆఫీస్ని, పాత కుర్చీలు, పాత టేబుల్స్, కంప్యూటర్ వైర్లు చూస్తూ ఇంతకుముందు సూర్య కూర్చున్న క్యాబిన్లోకి వచ్చి, ఒకప్పుడు ఈ ఆఫీస్ ఎంప్లాయీస్తో కలకలలాడేది. ఇదే ఆఫీస్లో ఆ క్రాంతి ఉద్యోగం చేసేది. ఇదే క్యాబిన్లో సూర్య క్రాంతికి చుక్కలు చూపించాడు. అలాంటి ఆఫీస్ ఇప్పుడు బల్లులకి బొద్దింకలకి నిలయం అయిపోయింది అని అనుకొని బాధపడుతుండగా మైథిలి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఈవిడ నాకెందుకు ఫోన్ చేస్తుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. తను ఫోన్ లిఫ్ట్ చేయగానే మైథిలి యాక్టింగ్లోకి దిగి ఎక్కడున్నావు జెస్సీ అని బాధ నటిస్తూ అడుగుతుంది. తను ఫోన్ చేయడమే ఆశ్చర్యం అంటే ఏదో బాధగా మాట్లాడుతుందేంటి అని అనుకొని, నేను ఎక్కడ ఉన్నాను అనే విషయం తర్వాత, అసలు మీరు నాకెందుకు ఫోన్ చేశారో చెప్పండి అంటుంది జెస్సీ. తను అలా అడగగానే ఫోన్లో ఏడుస్తున్నట్టుగా నటిస్తుంటుంది. ఇక్కడ మైథిలి యాక్టింగ్ చూసి కళ్యాణ్ ఒకంత ఆశ్చర్యపోతూ పర్వాలేదు అన్నట్టుగా చూస్తుంటే క్రాంతి మాత్రం అయోమయంలో ఉంటుంది. ఇక్కడ జెస్సీ కూడా అదే అయోమయంతో మైథిలి ఏడుపుని వింటూ నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారేంటి అని అడుగుతుంది. నా తమ్ముడు జీవితం బాగుండాలంటే ఇక నువ్వే దిక్కు చేసి అని ఏడుపు నటిస్తుంటుంది. మైథిలి మాటలు అర్థం కానట్టుగా ఉండిపోతుంది జెస్సీ. ఆ పాపిష్టి క్రాంతి వల్ల నా తమ్ముడికి జీవితంలో ఎప్పుడూ సుఖం దొరకదని అనిపిస్తుంది. వాళ్ళని కలపాలని వాళ్ళింట్లో కొన్ని రోజులు ఉండి వచ్చినా కూడా ఉపయోగం లేదు. నా తమ్ముడికి పెళ్ళయ్యి ఇన్నాళ్ళైనా కూడా సంసారం మొదలు పెట్టకుండా ఇంకా పెళ్ళి కాని బ్రహ్మచారిగానే ఉన్నాడు. దానికి కారణం మా సూర్యని ఆ క్రాంతి దగ్గరికి రానివ్వకపోవడం. పాపం, నా తమ్ముడైనా అలా ఎన్నాలని దూరంగా ఉంటాడు. నా తమ్ముడు బాధని చూడలేకపోతున్నాను. మంచో చెడో నువ్వే నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం కాస్తైనా బాగుండేది అని ఏడుపుతో రాగాలు తీస్తుంటుంది. సూర్య మీద వ్యామోహంతో ఉన్న జెస్సీకి మైథిలి మాటలు ఇంకాస్త ఆశని కలిగిస్తుంటాయి. మా కళ్యాణ్కి తెలియకుండా నీకు ఫోన్ చేస్తున్నాను జెస్సీ. నా ఉద్దేశం ఏంటి అంటే ఆ క్రాంతి నా తమ్ముడి నుంచి విడిపోయి నా తమ్ముడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. అది విని జెస్సీ సంతోషపడుతూ మళ్ళీ అంతలోని చిరాకు పడుతూ, కానీ
దానికి మీ తమ్ముడు ఒప్పుకోడు కదా అని అంటుంది. ఏదో ఒక విధంగా ఒప్పిద్దని చేసి, అందుకే నేను నీతో పరిచయం పెంచుకోవాలని నీకు ఫోన్ చేశాను. నా తమ్ముడు కాస్తో కూస్తో నా మాట వింటాడు. ఏదో విధంగా నిన్ను నా తమ్ముడికి దగ్గర చేస్తాను. అసలు ఈ విషయాలన్నీ ఫోన్లో కాదు. కళ్యాణ్ చూస్తే ఊరుకోడు. నన్ను చంపేస్తాడు. నేను నిన్ను సీక్రెట్‌గా కలుస్తాను. ఎక్కడ ఉన్నావో చెప్పు అని ఆరా తీస్తూ అడుగుతుంది. ఆ మాటలు విని జెస్సీ సంతోషపడుతూ, నేను కూడా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు నేను మూతబడిన మా ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. ఇక్కడ మనం మాట్లాడుకోవటానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇక్కడికి వచ్చేయండి అని అంటుంది ఆశగా. వెంటనే బయలుదేరి వస్తాను జెస్సీ అన్నట్టు, నేను నీతో పరిచయం పెంచుకున్నట్టుగా మనిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వకు. చివరికి మీ నాన్నగారికి కూడా. ఎందుకంటే ఆ నోట ఈ నోట పడి మళ్ళీ మా మెంటలోడికి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అని భయం నటిస్తూ చెప్తుంది. ఎవరికి చెప్పనులేండి, మీరు బయలుదేరి వెంటనే వచ్చేయండి అంటుంది జెస్సీ. ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసి మైథిలి నవ్వుతూ, ఇప్పుడైనా నాది ఆఫ్ కోడి బ్రెయిన్ కాదని ఒప్పుకుంటావా అని అంటుంది. ఇలాంటి తింగరి తెలివితేటలు నీ దగ్గర బానే ఉంటాయి కానీ, క్రాంతిని తీసుకొని ఆ జెస్సీ దగ్గరికి వెళ్ళొస్తాను అని. పద క్రాంతి అంటూ కళ్యాణ్ లేస్తాడు. నేను కూడా నీతో పాటు వస్తాను కళ్యాణ్ అంటుంది మైథిలి. మళ్ళీ నువ్వెందుకు ఎనిమి అని అడుగుతాడు. కొన్నాళ్ళుగా నీ మెంటల్ని బాగా మిస్ అవుతున్నాను. అందుకే ఇవాళ మళ్ళీ నీ మెంటల్ని చూస్తాను. ప్లీజ్ నన్ను కూడా రానివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది. రాములమ్మ అక్కడికి వచ్చి, పాప ఎలాగో నిద్రపోతుంది కదా కళ్యాణ్ బాబు, ఒకవేళ పాప లేచినా నేను చూసుకుంటానులే, ఎందుకైనా మంచిది, మేడంని కూడా తీసుకువెళ్ళండి అని అంటుంది. సరే పద అని చెప్పి కళ్యాణ్ మైథిలి ముందుకు నడుస్తుంటే క్రాంతి ఇంకా అయోమయంలోనే ఉంటుంది. రాములమ్మ నవ్వుతూ దగ్గరికొచ్చి క్రాంతి భుజాన్ని తట్టి, మా కళ్యాణ్ బాబు మీ మేటర్లో కలగజేసుకున్నారు కదా, ఇక నీ సమస్య తీరినట్టేనమ్మా. మా కళ్యాణ్ బాబుతో వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకో అని అంటుంది. సరే రాములమ్మ అని చెప్పి క్రాంతి వాళ్ళతో బయలుదేరుతుంది. ఇక్కడ జెస్సీ మైథిలి మాటలు నమ్మి కలలు కంటూ ఇంకా రాదేంటి అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉండగా కళ్యాణ్ మైథిలి ఆ క్యాబిన్లోకి వచ్చారు. మైథిలితో పాటు కళ్యాణ్ని చూసి జెస్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. క్రాంతిని మాత్రం బయట విండో దగ్గర నిలబెట్టి లోపల ఏం జరుగుతుందో చూడమని ఈ ఇద్దరు మాత్రమే లోపలికి వచ్చారు. జెస్సీ కళ్యాణ్ని చూడగానే కంగారు పడుతూ, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. పాపం పాప నాతో పాటు నిన్ను చూసి షాక్ అవుతుంది కళ్యాణ్ అంటుంది మైథిలి తనని కోపంగా చూస్తూ. మైథిలి ఏదో డ్రామా ప్లే చేసిందని జెస్సీకి ఇప్పుడు అర్థమై, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. కళ్యాణ్ తనని కోపంగా చూస్తుంటే మైథిలి దగ్గరికి వెళ్ళి, నా తమ్ముడికి నీకు బెడ్ రిలేషన్ ఉండటం ఏంటే, ఏంటి నీ నాటకాలు అని ఆవేశంగా అడుగుతుంది. ఓహో, మీరు ఈ విషయం గురించి వచ్చారా? అవును, మా ఇద్దరికి బెడ్ రిలేషన్ ఉంది నిజమే అంటుంది జెస్సీ నిర్లక్ష్యంగా చూస్తూ. క్రాంతి ఆ మాటలు కష్టంగా వింటున్నంతలోనే మైథిలి కోపంగా తన చెంప మీద నుంచి గట్టిగా ఒక్కటి పీకుతుంది. ఆ ఫోర్స్కి పాప అక్కడ దుమ్ము పట్టిన టేబుల్ మీదకి వెళ్ళి పడుతుంది. ఆ దెబ్బకి జెస్సీ షాక్ అవుతూ మండుతున్న చెంప పట్టుకుంటూ ఉండగానే మైథిలి ఇంకా కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకొని, క్రాంతి అంటే నా తమ్ముడి జీవితంలోకి నిన్న కాక మొన్నొచ్చింది. నా తమ్ముడు వ్యక్తిత్వం తను పూర్తిగా తెలుసుకోలేక నువ్వు చెప్పింది నిజం అనుకుంటుంది. కానీ నా తమ్ముడి వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. చిన్నతనం నుండి వాడిని చూస్తూ వచ్చాను. సాంప్రదాయాలకు వాడు గౌరవిస్తాడు.
పెళ్ళికి ముందే నీతో శారీరక రిలేషన్ పెట్టుకున్నాడు అంటే నమ్మటానికి నేను క్రాంతిని కాదు, వాడి అక్కని. నిజం చెప్పకపోతే మూతి పళ్ళు రాలు కొడతాను అంటుంది మైథిలి. అయినా కూడా జెస్సీ కాస్త కూడా చలించటం లేదు. మొండిగానే చూస్తుంటుంది. ఇంకా బయటే ఉండి ఆ మాటలు వింటూ అదంతా చూస్తున్న క్రాంతికి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి కళ్యాణ్ మాత్రం మౌనంగానే ఉండి తనని కోపంగా చూస్తుంటాడు. మైథిలి తన జుట్టు వదిలి, మీరిద్దరూ బెడ్ మీద పడుకోవడం క్రాంతి చూశానంటుంది. నా తమ్ముడు అసలు తప్పు చేయడు. సో అసలు ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పు అని తన్ని నిలదీస్తుంది మైథిలి. ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? సూర్య ఇప్పుడు నన్ను కాదు అనుకోవచ్చు, కానీ ఒకప్పుడు నన్ను గాఢంగా ప్రేమించాడు. నాతో చనువుగా ఉన్న ఒక టైంలో మేమిద్దరం శారీరకంగా కలిశాము. బహుశా క్రాంతి ఆ టైంలో మమ్మల్ని చూసి ఉండొచ్చు. అక్కడ ఏం జరిగిందో క్రాంతి కూడా చూసింది అంటున్నారు కాబట్టి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నది నిజమే అంటుంది జెస్సీ. తన మాటలు క్రాంతిలో నిరాశను పెంచుతుంటే, ఏయ్ నిన్ను అంటూ మైథిలి కోపంగా తనని ఇంకొక దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆగు ఎనిమి, తను అంత ఈజీగా నిజం చెప్పే రకం కాదులే అని కళ్యాణ్ కాస్త ముందుకొస్తాడు. కళ్యాణ్ వస్తుంటే ఇంతకుముందు ఒకసారి కళ్యాణ్ మెంటలు తను రుచి చూసింది కాబట్టి కళ్యాణ్ చూసి తను భయపడుతుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న నిజం చెప్పకూడదని భీష్మించుకొని ధైర్యాన్ని కూడబెట్టుకొని పొగ్గరిగా చూస్తూ, నిజం ఇదే అని చెప్తుంటే ఇంకా నిజం అంటారేంటి? సూర్యకి నాకు శారీరక సంబంధం ఉంది అనేది పచ్చి నిజం అని ఒత్తి పలుకుతుంది. అవునా, నిజమేనా అంటాడు కళ్యాణ్ దగ్గరికొచ్చి. నిజమే అని అంటుంది కళ్యాణ్కి మళ్ళీ భయపడుతూ. సో నువ్వు చెప్పింది మమ్మల్ని నమ్మమంటావు అంతేనా అంటాడు షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. కళ్యాణ్ యాటిట్యూడ్కి ఇంకాస్త భయపడుతూ, ఉన్న నిజం చెప్పినప్పుడు నమ్మాలి కదా అని తడబడుతూ చెప్తుంది. సో మేము నమ్మాలి అని కళ్యాణ్ ఆ చుట్టూ చూస్తుంటాడు. అవును, నమ్మాలి అని జెస్సీ కూడా మొండిగా అంటుంది. అక్కడ కంప్యూటర్లకు సంబంధించిన పాత వైర్లు కనిపిస్తుంటే, ఎనిమి ఆ వైర్ తీసుకొనిరా అని కళ్యాణ్ ఆ వైర్ తనకి చూపిస్తాడు. మైథిలి ఆ వైర్ అందుకొని దగ్గరికొచ్చింది. వైర్తో ఏం చేస్తాడో జెస్సీకి అర్థం కావడం లేదు. బయట క్రాంతి పరిస్థితి కూడా అదే. ఆ వైర్తో తన 2 చేతులు కట్టే ఎనిమి అంటాడు కళ్యాణ్. ఆ మాటలకి కంగారు పడుతూ, నన్ను కట్టేయడమేంటి అని అడుగుతుంది జెస్సీ. ఇంకా అర్థం కాలేదా? నా మెంటలోడు రంగంలోకి దిగాడు. నా మెంటలోడు మెంటల్ చూడాలని నేను తెగ ఆశపడుతూ వచ్చాను. ఇక్కడ నీ దగ్గర మెంటల్ ఎలా చూపిస్తాడని క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నాను అని మైథిలి తన 2 చేతులు కట్టేయబోతుంటే, వద్దు అన్నట్టుగా జెస్సీ అడ్డుపడుతుంది. మైథిలి తన చెంప మీదుంచి ఇంకొకటి పీకి బలవంతంగా తన 2 చేతుల్ని వైర్తో గట్టిగా కట్టేస్తుంది. పైన ఫ్యాన్ తిరుగుతుంటే ఇంకా బిల్డింగ్కి పవర్ సప్లై ఉందని కళ్యాణ్కి అర్థమై చుట్టూ చూస్తుంటాడు. అక్కడ ఉన్న కంప్యూటర్ను పీకేశారు కాబట్టి కరెంటు బోర్డులో ఉన్న వైర్లని బయటికి వేలాడుతూ కనిపిస్తుంటాయి. కళ్యాణ్ ఆ బోర్డు దగ్గరికి వచ్చి పవర్ సప్లై అవుతున్న 2 తీగల్ని బయటికి గుంజాడు. ఆ బోర్డ్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తీగలు రెండింటిని నోట్లో పెట్టి ప్లాస్టిక్ మొత్తం నోట్లో పెట్టి కొరికేసి గుంజి లోపల రాగి తీగని కాస్త పొడవుగా వచ్చేలా సెట్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పటికీ కూడా ఆ ముగ్గురికి అర్థం కావడలేదు. కానీ మైథిలి మాత్రం నమ్మకంగా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ స్విచ్ ఆన్ చేసి 2 తీగల్ని కలిపాడు. పవర్ వస్తున్నట్టుగా నిప్పులు కనిపిస్తున్నాయి. ఆ కరెంటు తీగలతో ఏం చేయబోతున్నావు మెంటలోడా అని అడుగుతుంది మైథిలి.
తనకి కూడా అర్థం కాక తనకి షాక్ ఇచ్చి అసలు నిజమేంటో చెప్పించబోతున్నానేనిమి అంటూ జెస్సీ దగ్గరికొస్తాడు. షాక్ అనగానే జెస్సీ భయపడుతూ కట్టేసిన 2 చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అవి గట్టిగా ఇంకా బిగుసుకొని పోతుంటాయి. కానీ మళ్ళీ మొండి ధైర్యం తెచ్చుకుంటూ నా శరీరానికి మీరు తీగెలా అనిచ్చి ఎంత షాక్ ఇచ్చినా ఉన్న నిజం అదే అని అంటుంది. షాక్ నీ శరీరానికి ఇస్తానని ఎవరన్నారు అంటాడు కళ్యాణ్. అంటే నాకు షాక్ కొట్టించరా అని కాస్త సంతోషంగా అడుగుతుంది జెస్సీ. నీ శరీరానికి షాక్ ఇవ్వను అన్నాను కానీ నీకు షాక్ కొట్టించనని నేను చెప్పలేదు. ఈ తీగెలు నీ శరీరాన్ని టచ్ చేయు, కానీ నీ 2 కళ్ళని లోతుగా టచ్ చేస్తాయి అంటాడు తన కళ్ళలోకి కోపంగా చూస్తూ. ఆ మాటలతో జెస్సీకి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. వావ్ మెంటలోడా, నువ్వు మెంటలోడివని ఇంకొకసారి నిరూపించుకున్నావు అంటుంది మైథిలి సంతోషపడుతూ. కళ్యాణ్ అతని యాటిట్యూడ్ లుక్ చూపిస్తూ, ఇంతకుముందు 1-2 సార్లు షాక్ కొట్టిన మనుషులను చూశాను, కానీ కళ్ళల్లో షాక్ కొడితే ఎలా ఉంటుంది అనేది చూడలేదు ఎనిమి. ఇప్పుడు ఈ జెస్సీ ద్వారా చూడబోతున్నాను అంటాడు. జెస్సీ ఐస్ షాక్ ట్రీట్మెంట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.